బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా కీర్తన గ్రంథం 127 అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మైక్ తీసుకొని చదివిన వారు కీర్తన 127 మొదటి వచనం. రైట్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే, దేవుడి పేరుట ఇల్లు కట్టబడలేని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అంటుంది బైబిల్లో ఉన్న దేవుడు. ఈ రోజుల్లో చాలామంది గృహాలు మనుషుల మాటలు బట్టి కట్టబడుతూ ఉంటాయి. ఏ రోజు కడితే మంచిదండి, ఎప్పుడు కడితే మంచిదండి అని దేవుని అడగవలసిన మనుషుల వద్దకు పోయి వారి గృహాలు కట్టబడడానికి వారు కార్యక్రమం కొరకు అడుగుతూ ఉంటారు. వారు కోట్ల రూపాయలతో వారి గృహాన్ని కట్టిన, లక్షలాది రూపాయలతో వారి గృహాన్ని కట్టిన, వందల మంది చుట్టాలు బంధువులు పిలుచుకొని ఎంతో సంబరంగా వారి గృహం అడుగు పెడుతూ ఉంటారు. కానీ ఆ ఒక్కరోజు మాత్రమే వారి జీవితంలో సుఖం ఉంటుంది. తర్వాత కాలంలో వారి జీవితాలు ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు కానించి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధల వంటి పరిస్థితుల్లో అనుభవిస్తూ అనుకుంటారు, ఇన్ని కోట్లు ఇల్లు కట్టాను, కిందంతా కూడా పాలరాయి వేస్తాను, పైనంతా కూడా సీలింగ్ చేస్తాను, కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించేవారు చాలామంది. దేవుడు స్తోత్రం. కారణం దేవుడు మాట బట్టి, దేవుడు పేరుట వారు కట్టే వరకు లేరు కనుక, దేవుడు నామాల్లో దేవుడు కట్టలేని వారి జీవితాల్లో, గృహాల్లో దేవుడు ఉండేవాడిగా ఉండడు కనుక లక్షలాది రూపాయలతో వారి గృహాన్ని కట్టుకున్న వారి జీవితాల ప్రయాసం అంతా వ్యర్థం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించలేని ఎడల దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబాన్ని గమనిస్తూ ఉంటే వారి గృహాన్ని దేవుడి పేరుట ప్రారంభించుకున్నారు. వారి కట్టినప్పుడు నామంలో దేవుడు పెట్టి కట్టడం ప్రారంభించారు. ఎవరైతే దేవుడి మాటను బట్టి ఒక గృహాన్ని కట్టబడుతూ ఉంటుందో, దేవుడి మాటను బట్టి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి ఆశ కలిగి ఉంటారో, వారి జీవితాల్లో మనందరికంటే ముందుగా ఇంట్లోకి సర్వశక్తి కలిగిన దేవుడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోట్లాది రూపాయలతో కట్టిన గృహాల్లో నువ్వు దేవుడి పేరుట, దేవుడి నామములో దేవుని గణపరచ మనసు లేకుండా వేలాది రూపాయలతో కట్టుకొని లోకంలో మనుషులు మాట బట్టి అడుగు పెట్టే వ్యక్తిగా ఉంటే ఆ ఒక్కరోజు చుట్టాలు, బంధువులు కలకలాడిపో తర్వాత నీ జీవితం అంతా ఆ ఇంటిలో ఏడవాలి. ఎందుకంటే దేవుడికి అవకాశం లేదుగా, దేవుడు రమ్మను కోరుకోలేదుగా, దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వలేదు కనుక, దేవుడు రమ్మను కోరుకోలేదు కనుక చుట్టాలు కోరుకున్నావు, బంధువులు కోరుకున్నావు, ముహూర్తాలు పెట్టావని కోరుకున్నావు, అందరినీ కోరుకున్నావు. కానీ దేవుని కోరుకోలేని వారికి ఉన్నారు కనుక లక్షలాది రూపాయలతో గృహాలు కట్టి ఉన్నా అందులో వారి సుఖం ఉండదు. కానీ ఈ కుటుంబం దేవుని కోరుకుందే కుటుంబం. హల్లెలూయా. నా తండ్రి నాకు ఇచ్చిన ఈ గృహం, నా దేవుడు నాకు ఇచ్చిన గృహంలో నా తండ్రి అడుగు పెట్టాలి, నా ప్రభు అడుగు పెట్టాలి. నా తండ్రి నా ఇంట్లో అడుగు పెడితే జీవితకాలం అంతా మేలు చూస్తామని, నా తండ్రి నా ఇంట్లో అడుగు పెడితే అష్టౌషాలతో ఉంటామని, నా తండ్రి అడుగు పెడితే నా యజమాని, నా జీవితం, నా బిడ్డల జీవితం ఈ యొక్క గృహంలో పచ్చగా ఉంటుందని ఆమె మనుషుల మాట తీసుకోలేదు, లోకల మాట తీసుకోలేదు, సృష్టికర్త మాట తీసుకొని. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాటతో అడుగు పెట్టే వారి జీవితాలు నూరంతర ఫలంతో ఉంటాయి. ఎందుకో తెలుసా? దేవుని గణపరిచే వారిగా వారి జీవితాలు ఉంటాయి కనుక. దేవుని కోరుకొని, దేవుని మాట కోరుకొని అడుగు పెట్టే వారి జీవితాల్లో వెలుగు, మహావెలుగుగా దేవుడు ఉంటారు. ఆ గృహంలో దేవుని పిలుచుకున్నారు కనుక, ఆ ఇంటిలోకి దేవుడు ఉండాలని కోరుకున్నారు కనుక, ఆ ఇంటిలోకి దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా, దేవుని నామాలో ప్రారంభించుకున్న వారిగా ఉన్నారు కనుక ఆ ఇంటిలో చీకటి శక్తులు ఉండవు, ఆ ఇంట్లో దరిద్రం చోటు ఉండదు,
ఆ ఇంటిలో పేదరికి అవకాశం ఉండదు. ఆ ఇంటిలో ఆశీర్వాదానికి, దీవునికి, ఆరోగ్యానికి, అష్టౌషానికి మార్గమే ఉంటుంది. దేవుడి స్తోత్రం. కట్టాలి కట్టాలి దేవుడు పేరుట, వెళ్ళాలి వెళ్ళాలి యేసునామములో. కట్టాలి కట్టాలి దేవుడు పేరుట, వెళ్ళాలి వెళ్ళాలి యేసునామములో. లక్షలాది రూపాయలతో మనుషుల మాటతో వెళ్ళితే, లక్షలాది రూపాయలతో మనుషుల మాటతో వెళ్ళిన తర్వాత నీరే, వెళ్ళిన తర్వాత మాటలే, వెళ్ళిన తర్వాత నీరే, వెళ్ళిన తర్వాత మాటలే. దేవుడి నామములో, దేవుడి పేరుట, దేవుడి నామములో, దేవుడి పేరుట. ఈ ఇంటిలోకి వెళితే సర్వదీవెనతో, ఇప్పుడు ఆ ఇంట్లో ఏం రాబోతుంది? ఏం చెప్పండి? హల్లెలూయా. చాలా మంది వారు చాలా బలంగా ప్రార్థించే వారు కనబడుతూ ఉంటారు. నేను విశ్వాసం చెప్పుకునే వారు చాలా మంది కనబడుతూ ఉంటారు. ఉపవాసకు అన్ని కార్యక్రమాలు కూడా బలంగా ప్రార్థిస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ పోతారు. అడిగే అయ్యా ఎవడ నీకు అయ్యా? దేవుడు స్తోత్రం. దేవుడితో అయ్యా అన్నావు, తండ్రితో అయ్యా అన్నావు, ప్రతి దినము కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు. నీకు ఇల్లు లేకపోతే, కొంప లేకపోతే, నీకున్న దుఃఖాన్ని బట్టి, కష్టాన్ని బట్టి ప్రభువా నాకు చక్కని ఇల్లు అని ఏడ్చావు. దేవుడు కృపను బట్టి, దేవుడి సహాయాన్ని బట్టి నీకు ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మట్టిగా మన ఊర్లో మనుషులు ఎత్తుక్కుంటాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి వారు చాలా మంది క్రైస్తవ లోకంలో ఉన్నారు. వారి పేరుకు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉంటారు. కానీ ఇటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉన్నప్పుడు వారి లోకంలో ఉన్న ముహూర్తాలు ఎత్తుకేవారుగా, మంచి ముహూర్తం వెతుక్కునే వారు ఉంటారు. కానీ కుటుంబం దేవుని వెతుక్కుందండి. 10 సంవత్సరాల ఆ జీవితంలో సరైన వాస్తవాలకి ఎడుతున్న వారి జీవితాలు ఎంతగా రోధించుంటుంది, మనసులో ఎంతగా దేవుడు ప్రార్థన చేస్తుంటుంది. ప్రభా నా జీవితంలో సరైన ఇల్లు లేదు, సరైన కొంప లేదు, నా బిడ్డలు ఎదుగుతున్నారు, తలదాచే చోటు లేదు, నాకు సహాయం చేయమని దేవుడి ముందుకు చేర్చబిడ్డగా మారుతున్నప్పుడు, దేవుడి ముందు వచ్చి కన్నీరు కచ్చబిడ్డగా మారుతున్నప్పుడు, ఆమె ప్రార్థన మీద దేవుడు చక్కగా గృహించిన తర్వాత ఆమె వేరే మార్గం పోలా. దేవుడి స్తోత్రం. ఏ తండ్రి గృహమిచ్చాడో ఆ తండ్రి నా ఇంట్లో ఉండాలా. దేవుడి స్తోత్రం. దేవుడు కోరుకుంది. దేవుడు చేసిన మేలు మనవక్క కృతజ్ఞభావం కలిగిన వ్యక్తిగా దేవుడి సన్నిధిలో కన్నీరు తీర్చిన దేవుడిని కనపరిచే రీతిలో ఈరోజు ఆమె దేవుడి వాక్యాన్ని గౌరవించి, దేవుని గౌరవించి, నా తండ్రి నా ఇంటికి రావాలి, నా తండ్రి నా ఇంట్లో ఉండాలి, నా తండ్రి నా ఇంట్లో ఉంటే నా ఇల్లంతా బంగారం అనుకొని దేవుడు పేరుట తన గృహాన్ని ప్రారంభించుకుని. దేవుడి స్తోత్రం. అందుకే ఈరోజు ఈ గృహంలో దేవుడి శక్తి ఉంటుంది. రథాసుల కంసే మహాశక్తి కలిగిన దేవుడు తోడు ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుని గణపరిచిన వారి కుటుంబాల్లో, దేవుడికి మహిమ తెచ్చే వారి కుటుంబాల్లో, దేవుడు చేసిన మేలు గుర్తించి అనేక జనుల మధ్య, ప్రజల మధ్య, బంధువుల మధ్య తండ్రిని గణపరిచే వారి కుటుంబాల్లో ఆదిశక్తి కలిగిన దేవుడు ఉంటాడు. అనంతమైన దేవుడు తోడే ఉంటారు. దేవుడు పేరుట అడుగుపెట్టిన వారి కుటుంబాల్లో దేవుడు తోడుగా ఉండి, అండగా ఉండి, మహా అభివృద్ధి పరుస్తూ ఈ కుటుంబం
కుటుంబంలో జీవం కలిగిస్తూ అనేక మేలుతో నింపుతూ వారి జీవిత కాలం అంతా ఇంటిలో ఫలించేవారుగా ఉంటారు. తప్పకుండా కాబట్టి ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించినాడు, నా ఇల్లు కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు స్తోత్రం. 8 లక్షల రూపాయలతో ఇల్లు కట్టినా ఆ ఇంట్లో దేవుడు ఉండాలి కదరా, ప్రభు ఉండాలిగా. 1,00,000 రూపాయలు ఇల్లు కట్టుకునే జీవితంలో ప్రభువు రాకుండా ఎవడో చెప్పిన ముహూర్తంలో వెళ్ళే వ్యక్తిగా ఉంటే దేవుని ఇంటిలో ఉండడం, ప్రభువుని ఇంట్లో ఉండడం. పైకి నిగనిగలాడుద్ది బిల్డింగ్, కానీ లోపల ఎడుతూ ఉంటాం. ఎవరికి ఆరోగ్యం బాగోదు, ఎవరికి సమాధానం ఉండదు, ఎవరు సుఖంలో ఉండరు. ఎందుకంటే వారు 1,00,000 రూపాయలు కట్టినప్పుడు కూడా వారు దేవుడి మాట అడిగి పెట్టేవారుగా లేరు, దేవుడు నామాలు అడుగు పెట్టేవారు లేరు. అటువంటి వారి జీవితం ఎడుతూ ఉంటాయి. కానీ కుటుంబం దేవుడు మాటను బట్టి, దేవుడు నామాలను బట్టి, దేవుడు కృపను బట్టి ఈరోజు అడుగు పెడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంటిలోకి వచ్చాడు. దేవుడు స్తోత్రం. ఆత్మదేవుడు ఇంట్లో ఉంటే నీకు ఏ కొదువు ఉంటుంది? దేవుని ఇంట్లోకి వస్తే కొదువు ఉంటుంది. దేవుడు లేని కుటుంబాలు కొదువు ఉంటుంది. కానీ ఆత్మదేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత, ప్రేమించిన తండ్రిని ఇంట్లోకి వచ్చిన తర్వాత, ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏ కొదువు ఆ కుటుంబానికి ఉండదు. ఎందుకంటే అన్ని దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఆ చేతిలో ఉన్న దేవుడు సత్య ఇంట్లో దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఈ గదిలో వచ్చిన వారి జీవితాలు దేవుడు అడుగుపెట్టి ఉన్నారు కనుక సదాకాలం వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి చేతులు అభివృద్ధి పరచబడతాయి, యజమాని జీవితంలో అభివృద్ధి పరచబడతారు, వారి బిడ్డలు దీవించబడుతూ ఉంటారు. ఎడు చూసిన రూపాయలు కనబడుతూ ఉంటాయి. పిడికిడి గుండెల్లో ఆనందం ఉంటుంది, ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది. అన్ని విషయాలు వారు జయించిన కారణం దేవుడి పేరిట కట్టబడింది, దేవుడి పేరిట ప్రారంభించబడింది. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చిన వినబడును. దేవుడి స్తోత్రం. వినబడితే నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చిన వినబడును. దేవుడి స్తోత్రం. ఎవరు నీతిమంతులు? దేవుడి మీద ఆనుకున్నవారు, దేవుడి మీద ఆధారపడినవారు, దేవుడి మార్గంలో ఉండాలని కోరుకున్నవారు, దేవుడికి మనస్థానం ఇచ్చేవారు, దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా జాగ్రత్త పడేవారి జీవితాలు బైబిల్ అంటే నీతిమంతులు. ఎప్పుడైతే క్రీస్తు నమ్ముతామో, అడుగుజాడ వెళ్ళేవారుగా మారుతామో, ఆయన సహాయాన్ని గుర్తించే వ్యక్తులుగా మారిపోతామో, వారి బైబిల్ నీతిమంతులు గుర్తించింది కనుక నీతిమంతులు ఏమంటే రక్షణ సునాదములు వినబడును. దేవుడి స్తోత్రం. ఈ కుటుంబ సభ్యులు దేవుడి మీద ఆనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దేవుడి మీద ఆధారపడేవారుగా కొద్ది కాలంగా మార్చబడుతూ ఉన్నారు. దేవుడు మాట బట్టి వారు మేలు పొందుకుంటే ఆ మేలు 10 మందికి పంచుకొని కృతజ్ఞత తెలియపరుచున్నారు కనుక రాబోయే రోజు ఈ కుటుంబంలో రక్షణ సునాదాలు వినబడబోతున్నాయి. దేవుడి స్తోత్రం. ఆశీర్వాదముల చేత, మేలు చేత, అద్భుతాల చేత, రక్షణ కార్యాల చేత, ఘనమైన కార్యాల చేత, అనేక మేలు చేత కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గృహంలో దీవించబడుతూ ఉండగా అటువంటి కుటుంబంలో నీతిమంతులకి దిద్దబడతారు కనుక వారి జీవితాలు సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, మేలు వంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ కుటుంబాన్ని దేవుడు లిఫ్ట్ చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న వారి జీవితాల్లో, దేవుడి పేరుట పనిచేసే వారి జీవితాల్లో, దేవుడి పేరుట అడుగుపెట్టే వారి జీవితాల్లో పరమాత్మ వారి జీవితాన్ని లిఫ్ట్ చేస్తూ అర్థమేంటి? అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఏం చేస్తారండి? అభివృద్ధి పరుస్తూ ఉంటారు. మరి కుటుంబం కూడా రాబోయే దినాల్లో రక్షణ సునాదం అనే వార్తలు వింటారు, అద్భుతమైన కార్యాలు చూస్తారు. ఈ నివాసం ఈ తరాల పాటు వారి జీవితాల్లో పిల్లల తరం కొనసాగుతూ ఉంటుంది. రాబోయే దినాలు ఇంకా డెకరేషన్ మన దేవుడి స్తోత్రం. కారణం నీ ఇంటికి దేవుడు వచ్చాడు. ఉలాద సమయ కంసాభిషేకమారా. దేవుడు ఎక్కడ ఉంటాడో, ఎవరి గృహం అడుగు పెడుతూ ఉంటాడో అక్కడ దరిద్రానికి చోటు లేదు, పేదరికానికి చోటు లేదు, జబ్బులకు చోటు లేదు, అప్పులకు చోటు లేదు. కానీ ఆశీర్వాదానికి నిలయంగా మారిపోతాడు. గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాటతో అడుగులు వేసిన ఈ కుటుంబములో ఆత్మదేవుడు ప్రవచిస్తున్నాడు. రాబోయే దినములో
అద్భుతమైన మేలు చేత, ఘనమైన కార్యముల చేత, విలువైన కార్యముల చేత, నూతన కార్యముల చేత, మహా కార్యముల చేత, జ్ఞానం కార్యముల చేత ఈ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. హల్లెలూయా. దినదినము కూడా ఈ కుటుంబంలో దేవుడు వారి ఆహారం అందిస్తూ ఉంటాడు. ఒంటికి ఆరోగ్యం, హృదయానికి నెమ్మది, శరీర నెమ్మది, అనుకున్న కార్యముల జయాన్ని వారు పొందుకోవడానికి కారణం ఈ ఇంట్లోకి శుద్ధాంతరం అడుగు పెట్టల అదనమాట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పంతులు మాట అడుగు పెట్టల. దేవుడు స్తోత్రం. ఎవరు పడిపోయి అడుగుపెట్టరు? ఏ దేవుడైతే మానవ జాతిని ఆస్వాదించగలడు, ఏ దేవుడైతే కుటుంబాలు కట్టగలడు, ఏ దేవుడు పేదవాళ్ళ రాజులుగా మార్చగలడు, ఏ దేవుడు మనుషుల జీవితాలు ఉన్నస్థానం పెట్టగలడు, ఏ దేవుడు సమృద్ధిగా పోషించే శక్తి కలిగిన దేవుడు, ఆయన మాట తీసి అడుగు పెడుతుండగా కమ్ముకుంటూ వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. దేవుడు స్తోత్రం. దేవుడు మాట వింటే చాలురా, దేవుడు మాట వింటే చాలురా, ఏ పాటి నీవు తలపెట్టినా, ఏ కార్యం నీవు తలపెట్టినా, ఏ పాటి నీవు తలపెట్టినా, ఏ కార్యం నీవు తలపెట్టినా, ఒక ఆయన చాలా అన్యుడిగా ఉండి ఒకరోజు మన చర్చికి వచ్చాడండి. ఆయన వచ్చి ఆయన చేతికి 4 ఉంగరాలు ఉన్నాయి. ఆయన నాతో చెప్పిన మాట మీ అందరూ పంచుకోవాలి. దేవుడి స్తోత్రం. అందరికీ సమయం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను చాలా సిద్ధాంతాలు పిచ్చి, ముహూర్తాలు పిచ్చి చాలా ఎక్కువ కలిగిన వారు. అయ్యా, నేను మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నాను, సిద్ధాంత్ గారు మంచి ముహూర్తం పెట్టి ఇంటికి రమ్మని చెప్పాడు. దేవుడి స్తోత్రం అన్నాడు. సిద్ధాంత్ గారు, బాబు నా ఫీజు 40,000 రూపాయలు, కారుకి 10,000 రూపాయలు, 50,000 రూపాయలు పట్టుకో, నీ ఇంటికి వచ్చి మంచి పెడతా ముహూర్తం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఖర్చైనా పర్వాలా, నాకు మట్టిగా మంచి జరగాల. దేవుడి స్తోత్రం. తీరా అతను పిలిపించిన తర్వాత ఫీజు 40,000 రూపాయలు, అతనికి కారు ఛార్జీ 10,050 ఇచ్చిన తర్వాత మంచి మొత్తం అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. అన్నాడు, ఇంకా ఇల్లు కట్టినప్పుడు కానించి టంకు పెట్టి తెరిచించు. ఎందుకు సరే లక్ష్మితులు వచ్చేది, టంకు పెట్టి తెరిసే ఉంచు అని చెప్పి వెళ్ళిపోయాడు. చక్కగా A+40 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టాడు. తర్వాత మళ్ళీ ఓపెనింగ్ మంచి ముహూర్తం వచ్చాడు. అన్నాడు, సామే 15 రోజుల్లో టన్ను కూడా వచ్చేస్తుందా? ఏంటది? లక్ష్మీ తల్లి టంకు పెట్టులు దర్శించు, అగరపు వెలిగించు, ఆరతాయి అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. మనోడు అనుకున్నాడు ఈ సిద్ధాంతం చాలా పెద్దోడు అనుకోని టంకు పెట్టులు తెరిచి దాంట్లో ఆరకపురం పెట్టి యాత్న దూపం 2 రోజులు గడిచింది, 15 రోజులు గడిచిపోయినాయి. ఈలోపు ఇంట్లో ఒంట్లో ఎవరికి పోవాలా, భారీ చావు బతుకులు అయి ఆసుపత్రి అని చెప్పి 3 లక్షలు ఖర్చు. తర్వాత ఇంటికి బాగోలేదు, 1 లక్ష ఖర్చు. తర్వాత కోళ్ళకు బాగోలా, 50 ఖర్చు. తీరు అంతే 1 వారం రోజులనే 10 లక్షలు పోయి. దేవుడి స్తోత్రం. మళ్ళీ ఫోన్, సగా టంకు పట్టు తెరమని చెప్పు, దర్శించాను, 10 లక్షలు పోయి సామె. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో ఏదో గ్రహం వచ్చింది నీకు, మళ్ళీ కారు కట్టు, 10,000 ఫీజు. దేవుడి స్తోత్రం. మళ్ళా కారు కట్టు వచ్చిన చూసాడు.
ఏమై పారికుల్లో దోషం తీసే దేవుడి స్తోత్రం, నిన్నే కట్టే మొన్నే కట్టానయ్యా, నువ్వు అది సత్తాంతవే అని చెప్పాడు. మళ్ళా మూడు అసలు కట్ట పారి కూడా పడగొట్టేసి మళ్ళీ కట్టే కదా వారం రోజులు తన్నుకొచ్చు. అదేంటది చెప్పండి. ఈసారి పెద్ద పెట్టు కొనుక్కో. ఏ పెట్టే? అగరబలు బాగా వెలిగించు. అమ్మో తూర్పుకి పెట్టు. ఏంటది పెట్టు అని ఏడుస్తాం. రోజులు లెక్కేస్తున్నాడు. సోమవారం ఒకటే, మంగళ, బుధ, గురు, ఈ లోపల కొడుకుట్ల బాధ. దేవుడు స్తోత్రం. సాబుద్ర హాస్పిటల్ మోసుకెళ్ళి పెడితే 5 రోజులు వచ్చమని చెప్పారు. ఇంచుమించు 2 లక్షలు ఖర్చు అయింది. మర్చిపోయి దేవుడు చివరికి భయం వేసి ఆ ఇల్లు విడిచిపెట్టి పాకులోకి వెళ్ళి కాపురం ఉంటుంది. తప్పుడు కూడా ఒకసారి బ్రతుకులో సుఖము లేక సంతోషము లేక మారిపోయాడు. ఎవరికి ఒంట్లో బాగుంట్లో చివరికి కట్టుకుందామని అనుకున్న ఇంట్లో కట్టుకొని వెళ్తే జీవితం అంతా కన్నీరుగా మారిపోతూ ఉంటే చచ్చిపోతే భయం వేసి ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి చిన్న పాకలో కాపురం చేద్దాం. ఎవరు చెప్పారంటే యెహోవా అగ్నిజ్వాల అందరం రారా నీ బ్రతుకు మారుద్దని చెప్పారు. దేవుడు స్తోత్రం. ఒక రోజు 4 వందల పెట్టి వచ్చాడు. సామే నలుగురు సామే ఆవిడైపోయిందిగా తిరిగి నీ స్వామిని కాదు బాబు పాస్ట్ గారు దేవుడి స్తోత్రం, అదేనండి దేవుడి స్తోత్రం అని అనగానే ప్రార్థించడం ప్రారంభిస్తే జాతకం అంతా ప్రభు చెప్పాడు బ్రతుకు. దేవుడి స్తోత్రం. ఉంగరాలు నమ్మితే జీవితం మారదరా, గ్రహాల బట్టి జీవితం మారదరా, బ్రతుకు మార్చుకుంటే జీవితం మార్చుకుంటే నా వైపు తిరిగి బ్రతుకు మారుద్దని చెప్పితే ఆ మాట ఎక్కడ గుండెల్లో గుచ్చుకుంది. ఉంగరాలు తీసేసాడు, చర్చికి రావడం ప్రారంభించాడు. దేవుడు మాత్రం అడుగుపెట్టి ఇంట్లోకి ఈరోజు 6 కాయలు 3 పువ్వులాగా ఆ ఇంట్లో దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబాన్ని గమనిస్తూ ఉంటా ఆ పరిస్థితులు ఎందుకు లేదంటే వారు దేవుని బట్టి అడుగు పెడుతున్నారు. పరిశుద్ధాత్మ నీకు తోడు లేకుండా ఏం సాధిస్తావు నీవు? దేవుడు మనిషికి తోడు లేకపోతే ఏది కార్యక్రమం జరిగించలేవు. ఒక మనిషికి దేవుడు తోడు లేకుండా ఆనందం జీవితంలో ఉండదు, సంతోషం జీవితంలో ఉండదు, ఆరోగ్యం జీవితంలో ఉండదు, కుటుంబంలో మేలు చూస్తే పరిస్థితి కనబడదు. కనుక దేవుడు తోడు ఉన్న వారి జీవితాలు అడవుల్లో ఉన్న మహారాజులు అయిపోతారు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబం కూడా దేవుడు పేరిట అడుగు పెట్టింది కనుక, దేవుడు చేసిన మేలు గనపరుచుకుంది కనుక, నా తండ్రి నా ఇంటికి వస్తే నా జీవితం ఇంకా మారుతనుకుంది కనుక సర్వాధికారి దేవుని పిలుచుకొని దేవుడి నామాన్ని గణపరిచి వారికి ఇచ్చిన గృహములో నా తండ్రి ఉండాలని కోరుకొని ఈరోజు తన ఇంట్లోకి దేవుణ్ణి సంపాదించుకుందే కోటో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు వారి కుటుంబాన్ని ఈ ఇంటిలో అభివృద్ధి పరుస్తాడు, ఆస్వాదిస్తాడు, మేలుతో నింపుతాడు, ఆరోగ్యం దయచేస్తాడు, లేమిని కొట్టివేస్తాడు, పేదరికం కొట్టివేస్తాడు, దరిద్రం కొట్టివేస్తాడు. దేవుడు ఐశ్వర్యవంతుడి కనుక, దేవుడు దీర్ఘాయుష్మంతుడి కనుక, దేవుడు సర్వాధికారి కనుక, తను అనుకున్న వ్యక్తుల జీవితాలు వచ్చి ఉన్నాడు కనుక ఇక నుంచి పాత సంవత్సరం ముగించబోతుండగా కొత్త సంవత్సరం అంతా అన్ని ఫలాలే, అన్ని దీవులే, అన్ని దేవుడి స్తోత్రం. మళ్ళీ ఇక్కడ కొత్త చూడు మొత్తం సీలింగ్ అయిపోద్ది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడ మరొక వాక్యం చూసుకుందాం. ఇక్కడ కీర్తన గ్రంథం 147 అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. గుండె చెదిరిన వారిని 147 అధ్యాయము 3వ వచనం. 147 ఆయనను స్తుతించుడి. 147 అధ్యాయము చదవాలి. 147 అధ్యాయము 10 చదవమ్మ. ఆయన నీ గుమ్మముల గడి బలపరచు ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలు ఆశ్రయించు ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమ తుట్టు తెచ్చువాడు ఆయనే. తప్పలకూడదా గట్టిగా హల్లెలూయా. దేవుడి వాక్యం ఆయన నీ గుమ్మమ గడియలు బలపరచు ఉన్నాడు. గతకాలం అంత అద్దె కొంపల్లో అక్కడ ఎడుతున్న జీవితంలో బలమైన గుహనికి దేవుడు ఇచ్చాడు. ఇక ఎవరికి అందించాడు? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ గుమ్మ గడి బలపరచు ఉన్నాడు, నీ మధ్య నీ ఇంటిలో నీ పిల్లలను ఆస్వాదించి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడిచ్చిన ఈ గృహంలో
నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ మధ్య నీ కళ్ళ ముందే నువ్వు కలిగిన బిడ్డల జీవితాన్ని ఆశ్రయించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేయవాడు ఆయనే. మంచి దీవులతో, మంచి మేలుతో, ఆశీర్వాదాలతో, మంచి గోధుమలతో నీకు అనుగ్రహించి తృప్తిపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని దీవులు ఈ రోజు వెంకటేశ్వర చేతనే తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క దేవుని కోరుతుంది దీవుల్లా. నిజమే దేవజనమా? లక్షల మంది వారి పక్కన ఉన్న వాళ్ళ జీవితాలు మార్చబడవు. వేల మంది చుట్టాలు చుట్టూ ఉన్న బతుకు మార్చబడదు. ఒక్క దేవుని ఇంటికి వస్తే, ఒక్క దేవునికి తోడుగా వస్తే, ఒక్క తండ్రి నీకు వాగ్దానం చేస్తాడు మారిపోతే, బతుకులు స్టార్గా మారిపోతే, దీవునిగా మారిపోతే, మేలుగా మారిపోతే, ఈరోజు ఆ కుటుంబం కూడా ఆ ఒక్కడే దేవుణ్ణి తన ఇంటికి రప్పించుకుంది కోట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యం అంటుంది, మంచి గోధుమలతో నీ జీవితం తృప్తిపరచబోతున్నాడు. కొదువు లేని జీవితం మీకు ఉండబోతుంది. ఆశీర్వాదాలతో మీ జీవితం ఉండబోతుంది. ఈ ఇంటిలో నలుగురు 4 స్తంభాలుగా మారబోతున్నారు. అనేక మేలు చేత దేవుడు నీ కుటుంబం దీవు మారబోతుంది. ఎందుకంటే ఆది దేవుని ఇంట్లో పిలుచుకున్నావు, దేవుడు నామాన్ని గణపరిచావు, దేవుడు పేరిట నీ కుటుంబం అడుగు పెట్టి ఉంది కనుక దేవుడు సంతోషపురంగా మారి నీ సరిహద్దుల సమాధానం కలగజేసి మంచి గోధుమ తృప్తిపరిచి నీ కళ్ళ ముందే నీ బిడ్డ జీవితాన్ని, నీ బిడ్డ జీవితాన్ని ఈ గృహములో దేవుడు స్టెప్పల వారిగా దీవించబోతున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వేసే బేస్మెంట్ ఎప్పటికీ పడిపోదండి. మనుషుల మాటలు బట్టి బేస్మెంట్ కడితే కూలిపోతుంది. మనుషుల మాటలు బట్టి ఇంట్లోకి వెళితే జీవితం పాడైపోతాం. మనుషుల మాటలు బట్టి ఇల్లు కడితే ఇల్లు సుఖం ఉండదు. కానీ దేవుడి మాటతో ఏ మనిషి అయితే కట్టతాడో, దేవుడి మాటతో ఏ మనిషి అయితే తన ఇంటికి చేర్చబడతాడో, వారి కుటుంబాలు పడిపోవు, వారి జీవితాలు పడిపోవు, వారి అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు, దీవులు వెళ్ళిపోతారు. ఆ ఇంటిలో వారికి నెమ్మది వస్తుంది. హృదయానికి నెమ్మది ఉంటుంది, శరీరానికి ఆరోగ్యం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎప్పుడు చూసిన దైవజనమా పైసలే పైసలు కొట్టు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ కుటుంబం కూడా అటువంటి వాగ్దానాలతో దేవుడు వారితో మాట్లాడుతూ ఉండగా వారి జీవితాలు మరింతగా దీవించబడి, ఎందుకంటే వారు దేవుడి పేరు అడుగు పెట్టారు కనుక. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, దేవుడి పేరు ఇల్లు కట్టబడకపోతే కట్టుబడి ప్రయాసం వ్యర్థం. ఎందుకంటే అతనికి సుఖనికి ఉండదు. కానీ దేవుడి నామంలో, దేవుడి పేరుట మనిషి అడిగి పెడుతున్నప్పుడు గృహంలో ఆ ఇంట్లో వెలుగుంటుంది, ఆ ఇంట్లో దీవెన ఉంటుంది, ఆ ఇంట్లో మేలు ఉంటే కనుక ఈనాడు సత్యనారాయణ గారు, వెంకటలక్ష్మి గారి జీవితాల్లో దేవుని బట్టి కట్టుకున్నారు, దేవుని బట్టి అడుగు పెట్టారు, దేవుని బట్టి కుబేర్లుగా మారబోతున్నారు. దేవుని స్తోత్రం. చివరి మాట కీర్తన గ్రంథం 118, కీర్తన గ్రంథం 118 అధ్యాయములో 23వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక్క చదవండి. అది యెహోవా వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యకరము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. చాలు. ఈ యొక్క ఇంటి బట్టి నాకు ఆనందం తప్పకొట్టావు సార్. అందరికి ఆనందమేనా? హల్లెలూయా. ఇది యెహోవా వల్ల కలిగినదే. ఎసర్లో 10 years బ్యాక్ వారి జీవితం ఈ దీవెనకు లేదండి, ఈ ఆశీర్వాదానికి లేదండి, ఈ ఇల్లు వారికి లేదండి. వారు ఎంతో కళ్ళ కన్నారు ఇల్లు కట్టుకోవాలి. ఎవరు నెరవేర్చారో? దేవుడు వలన. ఇది యెహోవా వల్ల కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఏంటి ఇలా ఇల్లు కట్టేసరిలో అన్నా? మొన్నదాకా తాడే గుడిసెలో ఉండేవారు, పెంకుడింట్లో ఉండేవారు. వీళ్ళ ముఖాల కట్ల అనుకున్న ఊరంతా ఇలా కట్టినట్టు ఆశ్చర్యం. దేవుడి స్తోత్రం. వాళ్ళు అంటున్నారు, ఇది యెహోవా వల్ల కలిగినదే కొట్ట. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు దినము. దేవుడి స్తోత్రం. ఈ పాట మనం అందరం కూడా చక్కని ఇంటికాడ ఏ పొకోడి మొక్కలు తిని పడుకునే వాళ్ళు. అవునా? ఈ సమయానికి టైం ఎంత అవుతుంది? 12. ఆకలింతగా చక్కన టీవీలో వార్తలు పెట్టుకొని, మొగలాకులు పెట్టుకొని
భోజనం చేసి ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడికి వచ్చాం మనం? యెహోవా దినము దేవుడి స్తోత్రం. ఈరోజు వారికి దేవుడు చేస్తున్న మేలు బట్టి, ఆ కుటుంబ సభ్యులు బట్టి, ఘనమైన కార్యాన్ని బట్టి, ఇది యెహోవా ఏర్పాటు దినముగా నమ్మి మనందరం కూడా మన ఇల్లు విడిచిపెట్టి, వారిని విడిచిపెట్టి వాళ్ళతో మనం సంతోషించడానికి దేవుని బట్టి వచ్చాం. తప్పకుండా దేవుడి స్తోత్రం. అందుకే ఈ కూడికల్లో మనందరం కూడా ఆనందించాలి. ఏం చేయాలా? చాలా మంది ఉంటారు, కట్టేసింది ఇల్లే బాగా ముందు కట్టిందా చెప్పండి, ఎడుతూ ఉంటారు. కట్టకూడదా? చిన్న మాట మిగతా దేవుడి స్తోత్రం. ఇద్దరు స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఆ ఊర్లో ఉన్నారు. ఏ స్నేహితులు? ఒకే కంచంలో తిని దేవుడి స్తోత్రం. ఊరంతా వారితో అందే వీరు ప్రాణ స్నేహితులు అని ఊరంతా చెప్పుకుంటూ ఉంది. ఒక దినాన దావించాను మా వారి జీవితాల్లో అడవులో ప్రాంతం దాటి ఇలాగే, మీ ఊరు చాలా అడవి వస్తుండే, ఎలా ఉన్నారా దేవుడి స్తోత్రం. అడవి దాటి వస్తున్నారు ఇద్దరు కలిపి. అయితే ఆ అడవులకి దాటితే తప్ప మరొక ఊరు రాదు, చిన్న మార్గంలో వచ్చి రావాలి. ఇద్దరు చిలకా గోరింకల్లాగా, ఏ గోరికలో ఇద్దరు కూడా చట్టపట్లు వేసుకొని మారడం వెళ్ళిపోతున్నారు. చిన్నప్పుడు ఇక్కడ కానించి యవనస్తుల దాకా ఒకే కంచం, ఒకే మంచంలో ఉన్న బ్యాచ్ వారు. ఊరంతా వారికి పెట్టిన పేరు ప్రాణ స్నేహితులు. దేవుడి స్తోత్రం. ఇంత మంచి పేరు కలిగిన వారి జీవితం ఒక దినాన ఊరు దాటి వెళ్ళాలంటే మంచి అడవి ఉంది. ఈ అడవులోంచి వెళ్తూ ఉన్నారు. సగం దారికి వెళ్ళిన తర్వాత ఆ అడవిలో ఎదురుగా వారికి ఎలుగుబంటి వస్తుంది. ఏంటది? ఎలుగుబంటి వస్తుంది. ఈ ఇద్దరిలో ఒకడు చూశాడు. చూసిన వాడు చెట్టు ఎక్కడ వచ్చాడికి వెంటనే మాయమైపోయాడు. చూస్తే లేడు. చూస్తే చెట్టు మీదనే, చెట్టు మీద ఉన్నాడు. ఈ లోపు చెట్టు ఎక్కడ నీడు ఎలుగుబంటి చూసి కంగారు పడతాడు. అయ్యా బాబోయ్, ఇది చూస్తే చంపేస్తేలాగుంది, నాకు చెట్టు ఎక్కడ రాదు, రే దిగిరారా, నన్ను కాపాడరా అంటే అనడా, బతుకుంటే మళ్ళీ కలుద్దామచ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దాకా వారు ఒకే కంచంలో తిని, ఒకే బచ్చలో పడుకుంటే ఊరు వారికి పెట్టిన పేరు ప్రాణ స్నేహితులు నియమించింది. కానీ ఆపద వచ్చినప్పుడు వాడు చెట్టు కూర్చోడం. రే నాయన, చెట్టు ఎక్కడ రాదురా బాబు, ఎలుగుబంట వస్తుందిరా, దయచేసి దిగరా అంటే బతుకుంటే మళ్ళీ కలితే చెట్టు మీద కూర్చున్నాడు. దేవుడి స్తోత్రం. ఇలా పెంచి అర్థం కావట్లా. ఒకటైపోతుంది కిందికి, బాత్రూమ్ వచ్చేస్తుంది కింద నుంచి, వణుకుపోతున్నాడు. ఈరోజు అయిపోతున్నాను, ఏం చేయాలి అనుకుంటే అప్పుడు ప్రభా ఈ నమ్ముకున్నానండి, ఈడి మాటతో 20 సంవత్సరాలు ఒకే కంత ఒక మనం పంచుకున్నామని, ఈరోజు నా ప్రాణాలు పోతూ ఉంటే నన్ను వదిలి చెట్టెక్కాడు, నువ్వే దిక్కు ప్రభు అని కన్నీళ్లతో ఏడుతూ ఉంటే దేవుడు జ్ఞానం ఇచ్చి, నేను ఎప్పుడో చదువుకునేవాడిని, చచ్చిన చావ ఎలుగుబంటు తిందనే పాఠాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. దేవుడి స్తోత్రం. వెంట మరి శవేశం ఎలుగుబడి మంచి ఆకలితో ఉన్నది, మా కాళ్ళు కూడా వచ్చేస్తుంది. కళ్ళు మూసేసాడు, ఊపిరి ఆపేశాడు, పొట్ట ఆపేశాడు, మొత్తం బిగించిపోయాడు. ఇదంతా ఎవడు చూస్తాడు? దేవుడికి ఎవడా? ఆడు చూస్తున్న ఎలుగుబంటి దగ్గరికి వచ్చింది. వచ్చి ముక్కులో ముక్కెట్టింది, గాలి రాట్లా. పొట్ట మీద ముక్కెట్టింది, పొట్ట కదలతాలా, కర్రలా బీసిపోయాడు. ఎలుగుబండుకుందే. శురుకాడు చూసింది, శబ్దం రాట్లా. ఎలుగుబండుకుందే, ఇది చచ్చిపోయి వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్రం. ఇదంతా ఇది చూస్తున్నాడు. చూసి అది వెళ్ళి దిగాడు. ఎలుగుబంటి చెవులు ఏం చెప్పిందిరా? నీలాంటి వాణ్ణి నమ్ముట కంటే యేసునే నమ్మమంది, నీలాంటి వాణ్ణి నమ్ముట కంటే యేసునే నమ్మమంది.
అందుకే మీరు అందరూ కూడా యేసు మాటే నమ్మండి. తప్పకుండా సారి ఈరోజు కుటుంబం కూడా ఎక్కడో కైకు ప్రాంతంలో ఉన్న సావుకుడిగా మరి వారు ప్రేమించి, అయ్యా మీకు ఎప్పుడు కుదిరపు చెప్పండి, ఏమన్నారండి? అయ్యా పలానా ముహూర్తం పెట్టరా అల్లా దేవుడు అసలు దేవుడు స్తోత్రం. వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడు దేవుడు చెప్పితే అదే నాకు పెద్ద ముహూర్తం. కొట్టాడు ఒకసారి. హల్లెలూయా. చక్కగా బిడ్డ కూడా దైవజన మాట గౌరవించి గదిలో ప్రార్థిస్తే ఏ మాట ప్రభు చెప్పాడో మా సోమవారం పెట్టుకోమని దేవుడు చెప్పాడంటే ఒకసారి ఆలోచించింది. చుట్టాలు చెప్పాం పర్లా దేవుడి ముఖ్యం. దేవుడి స్తోత్రం. చక్కగా ఈ దినాన్న తండ్రిని ఇంటికి రావడానికి, నాలాంటి వ్యక్తి తీసుకురావడానికి ఆయనే కారకుడు. ప్రతి ఒక్కరికి దేవుడు వస్తాడు నువ్వు కరెక్ట్గా ఉంటే. తప్పుడు దేవుడి స్తోత్రం. కాబట్టి ఈ దినాన్న ఈ కుటుంబం దేవుడి పేరిట దేవుడి నామంలో అడుగు పెట్టి ఉన్న కనుక రాబోయే దినాల్లో సిరి సంపదలతో, ఆశీర్వాదాలతో, మేలుతో, ఘనమైన కార్యాలతో ఈ సత్యనారాయణ అండ్ వెంకటేశ్వరి ఫ్యామిలీ దీవించబడిన కాక. ప్రతి ఒక్క తల వంచుకుందామా, చిన్న ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధాత్మ దేవానికి అనేకమైన వందనం. ఈరోజు నీ సన్నిధిలో మేమందరం ఏకీభవించిన కారణం సత్యనారాయణ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యెహోషువా ఉల్లాత సమయకాంశాభిషేకమారా, నీ సర్వశక్తి గల దేవుణ్ణి నన్ను కోరుకున్న వారి ధన్యులు, మీరు వారి మధ్య ఉంటాను. ధన్యవాదాలు ప్రభా. ఈరోజు నీ పేరిట ఈ గృహాన్ని ప్రారంభించి ఉన్నాం. వారి సత్యనారాయణ బట్టి, వారి భార్యను బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు. ఎక్కువ తగ్గించాము. దేవుని నామాన్ని బట్టి నాయన ప్రతి ఒక్కరిని కూడా ఈ గృహంలో అడుగుపెట్టిన దినం నుంచి 1000 తరాల వరకు వారి జీవితాలని మీరు ఆశ్రయించబోతున్నందుకు వందనాలు. ఆ కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా తోడుగా ఉంటున్నందుకు వందనాలు. వారి బిడ్డల పట్ల మంచి జ్ఞానం అనిపించిన వందనాలు తండ్రి. వారి చిన్న చిన్న అప్పులు ఉంటే ఈ గృహాన్ని బట్టి నూతన సంవత్సరం కొట్టివేయబడిన కాక అధికమైన సహాయం అందించండి. ఇంకా కొద్ది పని మిగిలింది ప్రభా. దీనికి కావాల్సిన ఆర్థిక సహాయం వారికి అందించి చక్క రూపురేఖలు ఇచ్చి ఈ కుటుంబంలో మీరు బహుగా దీవించుకు దయచేయమని ఈ గొడుగు పైన ప్రజలు బట్టి మరోసారి నిండి వందనాలు తండ్రి. ఎంతో ఆత్మీయతగా సేవకులను గౌరవపరుచుకున్నారు, ఆహ్వానించారు. వీరందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరి గృహాలు ఏది కోరుకుంటున్నారో వారికి అనుగ్రహించి వారి జీవితాలు మెరుగుదిద్ది వారి కుటుంబాలు బాగు చేసి వారి కుటుంబాలు ఎత్తిపట్టుకొని దీవించండి. ఈరోజు వచ్చిన వారందరినీ దీవెనకి ఉంచండి ప్రభు. అలాగే ప్రాముఖ్యంగా మరి కుటుంబ సభ్యులని వారి బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకొని అన్ని విధాలుగా ఆశ్రయించమని, నాతో పాటు వచ్చిన నా బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అప్పుడు వాదికి నాశనం కలుగునగాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం సదాకాలము తోడై నిలిచునగాక. నమ్మిన వారు తప్పులు కొడుతూ దేవుడు నిలబడదాం.